కానీ దేవుడు మనల్ని బ్రతికించేదని మనం గుర్తించాలి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన చేస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు నెమ్మది కలిగించేది నీ వాక్యం. గుర్తుంచుకోవాలి. ధనమే మనకు మూలం అనుకుంటున్నాం, ధనం ద్వారానే మనం అన్ని సాధిస్తున్నాం అనుకుంటున్నాం. ఉగ్రదేనా నీ ఆస్తి అక్కడికి రాదంటున్నాడు. నువ్వు సంపాదించుకున్న ధనం అది పరుల పాలవుద్దని మాట్లాడుతున్నాడు. ఎవరిని చేజిక్కునో నీకు తెలియదని మాట్లాడుతున్నాడు. ధనం లక్ష్య పెట్టొద్దు దేవుడు మాట్లాడు. ధనము హెచ్చినా దాన్ని లక్ష్య పెట్టొద్దని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని స్వరాన్ని వినాలని మాట్లాడు. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చేవాడు. లాస్ట్ వచనంలో 12వ వచనంలో అన్నమాట. ప్రభువా, మనుషులందరికంట ఏం చేశాడంట? వారి వారి క్రియల చొప్పున వారికి నీవే ప్రతిఫలం. అవును, తీర్పు తీర్చేది నీవే, ప్రతిఫలం ఇచ్చేది నీవే. అవి మంచి క్రియలైతే మంచి ప్రతిఫలం ఇస్తాడు, నిత్యత్వం ఇస్తాడు, నిత్య రాజ్యం ఇస్తాడు. చెడు క్రియలైతే తద్వారా వాటి ద్వారా నిత్య నాశన నరకానికి తోసివేస్తాడు. ప్రతిఫలం ఇచ్చేది నీవే, మంచికైనా చెడుకైనా. గుర్తించాలని ఇది నా పరిశుద్ధ ఆత్ముడు తీర్పు తీర్చేది దేవుడని మనకి ముందుగా తెలియజేస్తున్నాడు. మనుషుడా, నువ్వు జాగ్రత్త, నీ క్రియలను చక్కపరుచుకో. మనుషుడా, నీ మాటలను నీ క్రియలను రెండే నీ వెంట వస్తాయని మాట్లాడుతున్నాడు. నా వెంట వచ్చేది ఏమి లేదు, కానీ మనుషుడు చేసిన మంచి పనులు చెడు పనులు అని వెంట వస్తాయి. వారి క్రియలు అని మాటలే తీర్పు అని వెంట వస్తాయని మాట్లాడు. నువ్వు చేసిన మంచి చెడు నీ వెంట వస్తుంది. వాటికి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఏమన్నాడు? కుడివైపునటువంటి గొర్రెలను చూసి నా తన చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, మత్తయి సువార్త 25 అని అంటాడు. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో ప్రవేశించమంటున్నాడు. ఎందుకంటే మీరు మేలు చేశారు కాబట్టి. నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం ఇచ్చారు. నేను దాము కొన్నాను, నాకు దానికి ఇచ్చారు. వస్త్రంలోనే వస్త్రాలు ఇచ్చారు. చెరసాల్లో ఉంటే నన్ను చూడ వచ్చారు. ఇవన్నీ చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లు అల్పులైన ఒక సగతిలో చేశారు. ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే. కాబట్టి మీరు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటాడు. చేయని వారిని గురించి మీరు చేయలేదు కాబట్టి నిత్య నా తండ్రి చేత ఏర్పాటు చేయబడినట్టు నిత్య నాశనానికి పోమని తోసివేస్తాడు. కాబట్టి వాని క్రియలు. కాబట్టి తీర్పు తీర్చేది ఆయనే. నన్ను తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. లోకం నీ క్రియలను సరి చేసుకోవాలి, నీ మాటలను సరి చేసుకోవాలని అర్థం. నెక్స్ట్ అంటున్నాడు, కృప చూపుట కాగా కృప చూపుటయో నీదే. కేవలం ఆయన కృప అన్నమాట. కృప కూడా యేసుక్రీస్తు ప్రభు వారిదే. కృప వెంబడి మనకు కృప చూపిస్తున్నాడు. కృప వెంబడి మనకు కృప చూపిస్తున్నాడు. కృప చూపుట ఆయనది. కృప వెంబడి అధిక కృప అంట. కృప వెంబడి అధిక కృప చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా లోకమును సమాధాన పరుచుకున్నాడు. తండ్రి దేవునితో సమాధాన పరిచాడు. సమాధాన పరిచే పరిచర్య మనకు అనుగ్రహించాడు. కాబట్టి కేవలం కృప ద్వారా ఆయన ప్రాణత్యాగం మనకు విమోచన, నిత్య జీవము అనుగ్రహించబడు. మనము మరణించవలసి ఉండగా ఆయన మరణించాడు. నరకానికి వెళ్ళవలసి ఉండగా ఆయన శిలువలో నరకయాతను అనుభవించాడు. ఆయన ద్వారా మనకు కృపను అనుగ్రహించాడు. కృపయు సత్యమును అనుగ్రహించాడు. కృపయు సత్యమును మనకు తోడుగా ఇచ్చాడు దేవుడు. కాబట్టి కృప చూపుడు కూడా నీదే అని మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారే త్రోసివేయగలడు, నరకంలోనికి త్రోసివేయగలడు, కాపాడగలడు. కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడే నీ పాపములు కడిగి వేసుకో. భూలోకంలో ఉన్నప్పుడే నీ ప్రభు అయిన నీ రక్షకుడిని తెలుసుకొని
నిజదేవుని తెలుసుకుని ఆయన నమ్ముకున్నట్లయితే నిత్యత్వాన్ని, ఆయన కృపను పొందుకుంటావు, ఆయన దయను పొందుకుంటావు, ఆయన ప్రేమను పొందుకుంటావు, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. పిల్లల ఈ అధ్యాయంలో 22వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు కీర్తనాకారుడు గానం చేసినట్లుగా దేవుని నమ్ముకుని మౌనంగా ఉంటే అందువలన మనకు రక్షణ దొరుకుతుంది, అందువలన మనకు రక్షణ దొరుకుతుంది, అందువలన మనకు రక్షణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, కృప దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.